నంద్యాల నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సంజీవనగర్లోని ప్రముఖ రామాలయంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ సౌరయాగ యజ్ఞ మహోత్సవం శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమైంది. శ్రీ భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులు శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో శుక్రవారం శ్రీ సౌరయాగ యజ్ఞ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా సాగనున్న ఈ యజ్ఞంలో లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజుల మహాయజ్ఞంలో భాగంగా సామూహిక ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి పూజలను శాస్త్రోక్తంగా జరపనున్నారు. వీటితో పాటు పార్థివ లింగార్చన పూర్వక అరుణ మంత్ర సూర్య నమస్కారాలు భక్తుల సమక్షంలో విశేషంగా సాగనున్నాయి. ఈ యజ్ఞంలో ప్రధాన ఘట్టంగా శ్రీ ఛాయా ఉష సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక మహత్ కార్యంలో దాదాపు 120 మంది దంపతులు పాల్గొని సామూహిక పూజలు నిర్వహిస్తున్నట్లు ముఖ్య అర్చకులు శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ తెలియజేశారు. నగర ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్ల కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భగవత్ సేవా సమాజ్ శ్రీ కోదండరామాలయంలో విశేషమైనటువంటి అధిక మాసం అంటే పురుషోత్తమ మాసము అంటూ ఉన్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి అధిక మాసంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి, ఎన్నో కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ పురుషోత్తమ అధిక జ్యేష్ఠమాస శుక్ల త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 3 రోజులు కూడా చక్కని కార్యక్రమాలు రామాలయంలో సంకల్పించడం జరిగింది. 108 జంటలతో ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నారు కాబట్టి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కోసమై అనేకమైన కార్యక్రమాలు విశేషంగా సంకల్పించి వాటితో పాటుగా విశేషంగా సౌరయాగంతో పాటు అద్భుతమైనటువంటి 60 ఏళ్లకు ఉగ్రరథ శాంతి, 70 ఏళ్లకు భీమరథ శాంతి, 80 సంవత్సరాలకు సహస్ర చంద్రదర్శన శాంతి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో 108 పైగా జంటలు, దగ్గర 120 జంటలు పాల్గొంటూ ఉన్నారు. 25 హోమగుండాలతో 3 రోజులు త్రయాన్నిక దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు గోపూజతో కార్యక్రమాలన్నీ ప్రారంభమై ఈ రామాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సమస్త దేవతా దర్శనాలు అయిపోయిన తర్వాత దంపతులందరి చేత మహాగణపతి పూజ, స్వస్తి వాచనం, తర్వాత కంకణధారణ, ఇక్కడ 400 కలశాల్లోకి ఈ యొక్క ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి ఆవాహనలు, అట్లే 60 సంవత్సరాలకు సంబంధించిన దేవతావాహనలు, 70 సంవత్సరాలకు సంబంధించిన దేవతావాహనలు, 80 సంవత్సరాలకు సహస్ర చంద్రదర్శన శాంతికి సంబంధించిన దేవతా ఆవాహన కలశ పూజలన్నీ కూడా మొదటి రోజు ఉదయం చేయడం జరుగుతుంది. అట్లాగే మొదటి రోజు సాయంకాలం అంటే ఈ శుక్రవారం ఈరోజు సాయంకాలం సహస్ర లింగార్చన 1128 పుట్టమట్టి లింగాలు తయారు చేసి వాటికి అద్భుతమైనటువంటి సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని కూడా ఆచరించడం జరుగుతూ ఉంది. రెండవ రోజు కూడా ప్రత్యేకంగా మనకు కర్ణాటక నుంచి విచ్చేసినటువంటి సూర్యోపాసకులు శ్రీ ఎన్జేఎస్ఎం గుర్రాజ్ శాస్త్రి రవిశాస్త్రి గారిచే ఒంటికాలి మీద సూర్య నమస్కారాలు చక్కగా శనివారం రోజున ఆచరించడం జరుగుతూ ఉంది. కావున ఆ రోజు ఉదయం ఆ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే రెండవ రోజు సాయంకాలం ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఇంకా 3వ రోజు మాత్రం యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి. యజ్ఞంలో మహామృత్యుంజయ పాశుపత హోమము, వీటితో పాటుగా అరుణ హోమాలు ఆరోగ్యం కోసం, ఆయుష్య హోమాలు, 60, 70, 80 సంవత్సరాలకు సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలన్నీ కూడా సంపూర్ణంగా ఆ 3వ రోజు ఆదివారం రోజు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ 3 రోజులు ముఖ్యంగా చక్కగా తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ 29, 30, 31 3 రోజులు రామాలయంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ తప్పక విచ్చేసి ఆ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ కోరుతూ